Hello everyone, welcome to AKMIS Academy. My name is Vijay Kumar, Faculty of Geography. ఈ రోజు మనం థార్ డెజర్ట్ వెనక దాగి ఉన్న సీక్రెట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా మందికి తెలియని రహస్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ హిడెన్ జోగ్రఫీ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అందరికీ తెలిసినట్టే థార్ డెజర్ట్ ఎక్కడుంది సార్, అండ్ డెజర్ట్ అంటే ఏంటో ఆ డెఫినేషన్ని మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి. మనకి థార్ డెజర్ట్ ఏదైతే ఉందో దాని లొకేషన్ కనుక చూస్తే మనకి నార్త్ వెస్టర్న్ పొజిషన్ ఆఫ్ ఇండియాలోనే ఉంది సార్. ఇది కాకుండా చాలా హాట్ అండ్ డ్రై డెజర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వెస్టర్న్ మార్జిన్స్లోనే ఉంటాయి. ఒకవేళ తెలుసుంటే కమెంట్స్ రూపంలో తెలపండి. అయితే ఇండియాలో ఈ వెస్టర్న్ రీజియన్లో ఉన్న డెజర్ట్ ఏదైతే ఉంటుందో దాని పక్కనే మనకి ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ ఉంటుంది సార్. అంటే ఈ కాంట్రాస్ట్ అనేది చూడండి, ఇక్కడేమో గ్రీన్ లషీ అగ్రికల్చరల్ ల్యాండ్స్, ఇమీడియట్ నెక్స్ట్ టు డెజర్ట్స్. అసలు ఈ పర్టిక్యులర్ డెజర్ట్ క్రియేట్ అవ్వడానికి కారణం ఏంటో మనం ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. దాంట్లో మొదటిగా వచ్చే రీజన్ రెయిన్ షాడో ఎఫెక్ట్ సార్. రెయిన్ షాడో ఎఫెక్ట్ అంటే విండ్స్ ఏవైతే మాయిశ్చర్ని తీసుకొస్తాయో వివిధ కారణాల వల్ల వర్షం క్రియేట్ చేయకుండా ఆ రీజియన్లో రెయిన్ పడకుండా ఉండే సెగ్మెంట్ని మనం రెయిన్ షాడో ఎఫెక్ట్ అని అంటూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈ ఆరావలీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆరావలీస్ ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్కి ప్యారలల్గా రన్ అవుతూ ఉన్నాయి. జనరల్గా ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ కనుక మీరు తీసుకుంటే ఇక్కడ ఎంటర్ అయ్యే మాన్సూనల్ విండ్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి వెస్టర్న్ ఘాట్స్. సో అవి ఓరోగ్రఫిక్ అబ్స్ట్రక్షన్ ఇచ్చేసి అక్కడ రెయిన్ఫాల్స్ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఆరావలీస్ ప్యారలల్గా రన్ అవ్వడం వల్ల ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఏవైతే ఎంటర్ అవుతాయో వాటికి ఆ ఓరోగ్రఫిక్ అబ్స్ట్రక్షన్, కన్వెక్షన్ అనేవి దొరకకుండా, క్లౌడ్ ఫార్మేషన్ జరగకుండా, ప్రెసిపిటేషన్ పడకుండా రెయిన్ షాడో ఎఫెక్ట్ రీజియన్లో ఉండడం వల్ల మనకు ఆ పర్టిక్యులర్ రీజియన్లో డెజర్టిఫైడ్ కండిషన్స్ అనేవి క్రియేట్ అయినాయి. ఉన్న అన్ని రీజన్స్లో దిస్ ఇస్ ద మోస్ట్ ప్రైమోడియల్ రీజన్ విచ్ వీ హ్యావ్. అది కాకుండా ఏన్షియంట్ అండ్ ఎరోడెడ్ నేచర్ ఆరావలీస్ అంట ఫార్మ్ అయినప్పుడు దాని హైట్ హయ్యర్ దాన్ హిమాలయస్ ఉండేవంట. కానీ డిఫరెంట్ ఏజెంట్స్ ఆఫ్ ఎరోజన్ వల్ల, అంటే డిసింటిగ్రేట్ అండ్ డిజాల్వ్ అయిపోవడం వల్ల, మనకి విండ్ ఫ్యాక్టర్, రెయిన్ఫాల్ యాజ్ ఎ ఫ్యాక్టర్, మనకు అక్కడ నుంచి వచ్చే రివర్స్ హ్యావ్ ఎ ఫ్యాక్టర్, ఈ పర్టికులర్ ఆరావలీస్ హైట్ని తగ్గిస్తూ దాని యావరేజ్ ఎలివేషన్ని 300 to 500 మీటర్స్కి తీసుకొని వచ్చింది సార్. సో ఆ పర్టిక్యులర్ ఎరోజన్ నేచర్ ఉన్న ఆరావలీస్ అంత హైట్ లేకపోవడం వల్ల వీటికి బ్లాకింగ్ ఎఫెక్ట్ ఇవ్వలేకపోతున్నాయి. ఆ విండ్స్ అన్నీ కూడా 300-500 మీటర్స్ ఎబోవే మూవ్ అవుతాయి కాబట్టి ఈజీగా పాస్ ఆన్ అయిపోవడం జరుగుతుంది. ఆ ఓరోగ్రఫిక్ అబ్సెన్స్ అనేది ఉంది. ఇది రీజన్ నెంబర్ 2. మనకి రీజన్ నెంబర్ 3 వచ్చేసి డిస్టెన్స్ ఫ్రమ్ అరేబియన్ సీ. మనకి థార్ డెజర్ట్ లొకేషన్ ఏదైతే ఉందో, డీప్ థార్ డెజర్ట్ ఇన్ నార్త్ వెస్టర్న్ పోర్షన్ ఆఫ్ రాజస్థాన్, అది చాలా దూరం అరేబియన్ సీ నుంచి ఇమీడియట్ నెక్స్ట్లో లేదు సార్. ఇమీడియట్ నెక్స్ట్లో మనకు గుజరాత్ ఉంది. కానీ ఈ పర్టికులర్ సెగ్మెంట్, ఈ విండ్స్ ఏవైతే వస్తాయి ఇండియాలోకి, ఇవన్నీ క్రాస్ చేస్తూ ఆరావలీస్ ఆర్ ఆ రాజస్థాన్ రీజియన్ రీచ్ అయిపోయేటప్పటికీ మాయిశ్చర్ డ్రైఅప్ సిచ్యువేషన్ వచ్చేసి అక్కడ వర్షాలు పడకుండా ఆగుతాయి. సో రెయిన్ షాడో ఎఫెక్ట్ వల్ల వర్షాలు పడట్లేదు, దాని హైట్ ఎరోడ్ అయిపోయి తగ్గడం వల్ల అవి అబ్స్ట్రక్షన్ ఇచ్చి వర్షాలు క్రియేట్ చేయలేకపోతున్నాయి, అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ అరేబియన్ సీ ఉండడం వల్ల వర్షాలు అక్కడ పడట్లేదు. 4th రీజన్ సార్, ఇది కొంచెం టెక్నికల్. ఈక్వెటోరియల్ రీజియన్ నుంచి జనరల్గా ఎయిర్ కాలమ్స్ అనేవి ఇట్లా వర్టికల్గా అప్లిఫ్ట్ అయ్యి అవి సబ్ ట్రాపికల్ లొకేషన్ దగ్గర డిసెండ్ అవుతాయి సార్, నియర్ టు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ క్యాప్రికాన్. అవి ఈక్వెటోరియల్లో ఎసెండ్ అవ్వడం వల్ల ఈక్వెటోరియల్ రీజియన్ దగ్గర క్లౌడ్ ఫార్మేషన్ క్రియేట్ చేసి అక్కడ ప్రెసిపిటేషన్ని క్రియేట్ చేస్తాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి డిసెండింగ్ ఎయిర్ కాలం ఉండడం వల్ల క్లౌడ్ ఫార్మేషన్ జరగదు, ప్రెసిపిటేషన్ జరగదు, డ్రై కండిషన్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ డ్రై కండిషన్స్ ఇక్కడ క్రియేట్ అవ్వడం వల్ల మనకి ఈ రీజియన్లో డెజర్టిఫైడ్ కండిషన్స్ క్రియేట్ అయినాయి. ఇక్కడనే కాదు సార్, వరల్డ్లో ఎక్కడ చూసినా ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ క్యాప్రికాన్ దగ్గర డెజర్ట్లు ఉంటాయి. దాని రీజన్ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ దిస్ డిసెండింగ్ ఎయిర్ కాలం. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ డెజర్ట్ అనే కాదు సార్, మీరు అటకామా డెజర్ట్ తీసుకున్నా, సహారా డెజర్ట్ తీసుకున్నా, కాలాహారి డెజర్ట్, నామీబ్ డెజర్ట్, ఇవన్నీ ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ క్యాప్రికాన్ దగ్గరనే ఉండి వేరే ఫ్యాక్టర్స్తో పాటు ఈ సబ్ ట్రాపికల్ హై ప్రెషర్ బెల్ట్ యాజ్ అ ఫ్యాక్టర్ వల్ల మనకి ఆ సబ్ ట్రాపికల్ రీజియన్లో ఎక్కువగా డెజర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ రీజన్ నెంబర్ 5, ఈ మధ్యలో జరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్, ఓవర్ గ్రేజింగ్, డిఫారెస్టేషన్,
అన్సస్టైనబుల్ యూజ్ ఆఫ్ వాటర్స్ ప్లస్ హ్యూమన్ రోల్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ ఆల్సో ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ డెజర్టిఫైడ్ రీజన్స్. సో ఇక్కడ కాంట్రాస్ట్ ఏంటంటే ఇంత ఇమీడియట్ కాంట్రాస్ట్ మీకు వరల్డ్ ఎక్కడ కనిపించదు సార్. దట్ ఈస్ బ్యూటీ. ఇండో గ్యాంగటిక్ ప్లేన్ కట్ ఆఫ్ అయిపోయి ఇక్కడ సెమీ ఎరిడ్ ల్యాండ్ ఉండి ఇక్కడ ఎరిడ్ ల్యాండ్ ఉంటుంది. అందుకే దీని యొక్క రీజన్ తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్. దట్స్ వై వీ హ్యావ్ మేడ్ యూ టు లెర్న్ దిస్ పర్టిక్యులర్ టాపిక్ ఇన్ ద హిడెన్ జోగ్రఫీ సిరీస్. మీకు ఈ పర్టిక్యులర్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఏమన్నా టాపిక్స్ మీద మేము వీడియో చేయాలనిపిస్తే ప్లీజ్ డూ డ్రాప్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. We appreciate your efforts and we would make the videos on that particular consideration. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.